పట్టుదలగా ఓపికతో విసుగక నిత్యము ప్రార్థించాలి. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థించే ప్రతి దినము లెక్కించబడుతుంది. నువ్వు ప్రార్థన చేసే ప్రతి సమయము లెక్కించబడుతుంది, సంఖ్య రాయబడుతుంది. తెలుసా? ఏలియా 7 సార్లు ప్రార్థించాడని ఎట్లా చెప్పావు నువ్వు? దేవుడు రాయిస్తే చెప్పావు. అంటే ఎన్నిసార్లు ప్రార్థించాడో కూడా లెక్క రాసుకున్నాడు దేవుడు. ఆశ్చర్యం అనిపించట్లా మీకు? పనివాణ్ణి పొమ్మన్నాడు దేవుడు, వాన కురిపిస్తానన్నాడు రా, ఇంకా వాన పడలేదు, నేను ప్రార్థన చేస్తాను, ఆ సముద్రం వైపు చూడరా మెరకెక్కి, ఏమన్నా మేఘం సముద్రంలో నుంచి పైకెక్కిద్దేమో. పాపం పోయి మెరకెక్కి చూసి వచ్చాడు. దైవజనుడా ఏమీ కనపడలేదు. అవునా, ఇంకోసారి పోయిరా, మళ్ళీ ప్రార్థన చేస్తానని అట్లా 6 సార్లు చేశాడు. పాపం పోవటం, ఆ మెరకెక్కటం, రావటం, పోవటం, రావటం, పోవటం, ఏమీ కనపడలేదు దైవజనుడా. అట్లయితే ఈ మారువో అని 7వసారి పంపించాడు. మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏలియా. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, దైవజనుడా అరచెయ్యంత మేఘము ఆకాశమునకు ఎక్కుచున్నది అన్నాడు. అప్పుడు ఆపాడు ప్రార్థన. అప్పుడు ఆపాడండి ప్రార్థన. ఈ మధ్యలో ఎన్నిసార్లు జరిగిందో ఆ సంఖ్య దేవుని ఆత్మ రాయించాడు గ్రంథములు, 7 మారులు అని. రిజల్ట్ వచ్చేంత వరకు ఎలీషా ఎన్నిసార్లు మునగమన్నాడు నయమాన్ని? 7 మార్లు. 7వ మారు మునిగినప్పుడు వాని దేహము పసిపిల్ల వాని దేహము వలె మారిపోయింది. దేవుడేం చెప్తున్నాడో, దేవుడేం రాయించాడో దృష్టి పెట్టాలి సోదరులారా. ఆవేశంతో పరిగెత్తడం కాదు, అన్నీ అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి అన్నీ అని